2022లో శ్రీ అనే మన ఫాలోవర్కి జరిగిన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మచస్. ఒక ప్రెగ్నెంట్ లేడీ అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ స్టోరీలో మనకు తెలుస్తుంది. అండ్ మన ఫోర్ ఫాదర్స్ ఎందుకు ఇంత ఘనంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎటువంటి పనులు చెప్పకూడదు, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని ఎందుకు చెప్పారు, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మచస్. సో శ్రీకి 5 months ఆఫ్ ప్రెగ్నెంట్ మచస్. ఆమె హైదరాబాద్లో కుకట్పల్లిలో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్, చాలా మంచిగా ఆనందమైన ఫ్యామిలీ అనమాట. ఎటువంటి ప్రెషర్స్ కూడా లేవు వాళ్ళకి. ఆమె లైఫ్లో ఒక్కసారి కూడా ఎటువంటి పారానార్మల్ ఇన్సిడెంట్ కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడూ ఏం జరగలేదు. ఒకానొక రోజున ఆమె 5th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అర్ధరాత్రి 3 ఆమెకి మెలకు వచ్చింది. వాష్రూమ్కి వెళ్ళిపోయి రివర్స్ వచ్చి మంచం మీద పడుకుంటూ ఉండగా రూమ్కి కార్నర్లో ఒక అబ్బాయి, 3 సంవత్సరాల అబ్బాయి అక్కడ నుంచొని కనిపించాడు. ఈమె చూసి డౌట్ పడి కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు కొంచెం ఇటు అనుకుని చూస్తే ఆయన అక్కడే ఉన్నాడు. ఎవడరా వీడు అనుకుంటే ఈమె అరుద్దామంటే కనుక మాట రావట్లేదు గొంతులోంచి. ఆ అబ్బాయి నడుచుకుంటే ఈమె దగ్గరికి వస్తున్నాడు, స్లోగా వస్తున్నాడు. అడుగు వేసే కొద్దీ ఈ హైట్ ఇంత పెరిగిపోతూ ఉందన్నమాట. నువ్వు దగ్గరికి రాకు, నేను అరుస్తా అని చెప్దాం అనుకునే లోపల ఈమె మాటలు రావట్లేదు. వాడు పక్కకు వచ్చేసి కూర్చున్నాడు అనమాట. వాడు పక్కకి రాగానే ఈమె కాళ్ళు చేతులు ఏ పని చేయలేదు, అంతే బెడ్ మీద అంతే పడుకొని ఉంది. ఇంకా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మొత్తం ధైర్యం మొత్తం ఒకేసారి తెచ్చుకొని గట్టిగా అరిచింది వచ్చేసి. గట్టిగా అరిచేసరికి వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ లేచారు. ఏమైందిరా అంటే ఇలా కనిపించాడు, ఎవడో ఇట్లా దగ్గరికి వచ్చాడు, నా పక్కనే కూర్చున్నాడు, నా కాళ్ళు చేతులు పనిచేయలేదని అంటే అదేం లేదు, నువ్వు కలగానే ఉంటావు, నువ్వు భ్రమపడి ఉంటావు అని చెప్పేసి అన్నారనమాట. కానీ ఈమెకు అప్పటికీ కనబడుతూనే ఉన్నాడు. ఎంత చెప్పినా కానీ పేరెంట్స్ ఎవరు వినలేదన్నమాట. సో లైట్ తీసుకున్నారు పేరెంట్స్. ఇక ఈమెకి అప్పటి నుంచి కనిపిస్తూనే ఉన్నాడు. ఈమె ఏం చేసినా కానీ ఆ దెయ్యం ఒక ఆత్మ లెక్క, ఒక షాడో లెక్క ఈమె కనిపిస్తూనే ఉంది. ఇంట్లో వంట చేసినా ఈమె వెనకాల ఇట్లా కదులుతున్నట్టు, ఇంట్లో నార్మల్గా కూర్చున్నా కానీ ఈమె వెనకాల కదులుతున్నట్టు. అప్పుడప్పుడు ఈమె ఇట్లా నుంచొని ఉందనుకో, వెనకాల నుంచి ఇట్లా షాడో ఈమె కనిపించదంటే, ఈమె షోల్డర్ పెంచి ఇట్లా కనిపించదంట షాడో. అండ్ ఆల్సో రాత్రిపూట సరే పడుకుందామని చూస్తే నిద్ర పట్టేది కాదంట. అసలు ఎవడో పక్కనే కూర్చుంటున్నట్టు, ఎవరో పక్కనే ఈమె మీద చెయ్యేస్తున్నట్టు అనిపిస్తూ ఉండేదంట. ఈమె హెల్త్ ఇలా డిటీరేట్ అవుతుంటే లోపల బేబీ కూడా వెయిట్ తగ్గుతూ ఉన్నాడు అనమాట. ఈమె ఇంకా మొత్తం హెయిర్ అంతా వదిలేసి ఎంత ఫుడ్ తిన్నా కానీ సెట్ అవ్వట్లేదు, ఎంత చేసినా కానీ సెట్ అవ్వట్లేదు అనమాట. ఆ లోపల ఉన్న బేబీ ఫీటస్ కూడా బేబీ పెరగట్లేదు అనమాట, ప్రోటీన్స్ అని అందరు. దెన్ ఇంకేం చేశారు అంటే, ఇంకా అలాగే డెలివరీ టైం అవుతుంది కదా, అండ్ ఆల్సో ఇవన్నీ ఇక్కడ నుంచి చికాకులు జరుగుతున్నాయి కదా, మీ అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోవాలంటే వీళ్ళ అమ్మవారు ఊరు వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా నార్మల్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. 9 monthsకి డెలివరీ కూడా అయిపోయింది, చాలా బాగా జరిగింది. అండ్ ఆల్సో 5 daysకి ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంటికి వచ్చేసారు, షీఈస్ ఫైన్. అండ్ 11th dayకి మొదలైంది మచ్చస్. మళ్ళీ 11th dayకి ఈమె కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఓకే, కాళ్ళు చేతులు పడిపోయినాయి టోటల్గా. ఈమెది బాబున్నాడు కానీ కాళ్ళు చేతులు పడిపోయినాయి అనమాట. ఏం నడుద్దామన్నా ఏం చేద్దామన్నా అసలు కుదరట్లేదు, ఏం చేయలేకపోతున్నారు అనమాట. 55 kilos ఉన్న ఏమే 25 kilos దాకా వచ్చేసింది. అంత పక్కగా అయిపోయింది అనమాట. ఒక చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు ఏమైనా ఎత్తుకొని ఈమెకు కావాల్సిన నెసెసిటీస్ అన్నీ వీళ్ళ పేరెంట్స్ చూసుకున్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. కానీ హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ ఏమో ఈమె ఎందుకు పడిపోతుందో మాకు అర్థం కావట్లేదు. 2-3 హాస్పిటల్స్ చూపించారు, ఏం ప్రయోజనం లేదు. వీళ్ళ అమ్మ వాళ్ళది కరీంనగర్ అనమాట. కరీంనగర్లో ఉన్న ఏ హాస్పిటల్కి చూపించినా కానీ మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. ఇలా కాదని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసారనమాట. అలానే కాళ్ళు చేతులు పడిపోయి 2 months బెడ్ మీద పడిపోయింది. 55 kgs ఉన్న ఈమె 25 kgs దాకా వచ్చింది. ఈమెను ఎత్తుకొని చిన్నపిల్లల లెక్క ఈమెను ఎత్తుకొని ఈమె యొక్క నెసెసిటీస్ అన్ని వీళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ హస్బెండ్ దగ్గరుండి చూసుకున్నారనమాట. ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతుందేమో, ఏమో కూడా ఆశలు వదిలేసుకుంది, చనిపోతుందేమో అని అనుకున్నప్పుడు వీళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అరే కొంచెం కూడా చెప్పవారా నాకు అని, నాకు ఇట్లా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఇట్లా దెయ్యాలు భూతాలు ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేసే పర్సన్ నాకు ఒకటి తెలుసు అని అంటే, సరేరా ఏదైతే ఏముంది పదా అని చెప్పి వెళ్తే ఆ పర్సన్ ఇంటికి వచ్చి చూశాడంట. ఆ పూజారి 50,000 అడిగాడంట. ఇంకా వీళ్ళందరూ ఏంటిదంటే ఆశలు వదులుకున్నారనమాట. వీడు ఎవరో ఫేక్ గాడు, ఇట్లా కాదని చెప్పేసి ఆశలు వదులుకున్నారంట. అప్పుడు వాళ్ళ నాన్న హాస్పిటల్ చుట్టూ మనం ఇప్పటిదాకా 2-3 లక్షలు ఖర్చు పెట్టినాం, హాస్పిటల్స్లో వర్కౌట్ కాలేదు, ఈ విధానం ట్రై చేద్దామని చెప్పేసి ఆయనకి 20,000 ముందుగా అడ్వాన్స్ ఇచ్చారంట. 30,000 తర్వాత ఇస్తాం పని అయిన తర్వాత అన్నారంట. సో 20,000 ఇచ్చిన తర్వాత ఈయన ఇంటికి వచ్చి రాత్రిపూట ఒక కార్యం చేసి, ఆ కార్యం చేసిన తర్వాత ఈమె చేతికి ఒక తాయెత్తు, నెత్తి మీద ఒక బొట్టు పెట్టేసి, ఈ తాయెత్తుని నువ్వు నీ లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి, ఎప్పుడూ తీయకూడదు, ఒకవేళ తీసినా కానీ ఇమీడియట్లీ కట్టుకోవాలి, అండ్ ఈ బొట్టు కూడా డైలీ పెట్టుకోవాలి అని చెప్పేసి వెళ్ళారు మచ్చస్.
మిరాక్యులస్లీ ఆయన చెప్పినట్టు కరెక్ట్గా 11 డేస్కి ముందే కాకుండా 1 వీక్లోనే ఆ అమ్మాయి నుంచోవడం, తిరగడం ఇవన్నీ నార్మల్ అయిపోయింది అనమాట. ఈమె కూడా షాక్, అసలు ఇలాంటివి ఉంటాయా అని చెప్పేసి ఈమె షాక్ అనమాట. అంటే పూజారులో కూడా అందరూ ఫేక్ ఉంటారని నమ్మకం ఆ అమ్మాయి. సో ఇలాంటివి కూడా ఉంటాయా అని. ఆ 2 months అయిన తర్వాత అప్పటి నుంచి చాలా బాగా చేతికి పెట్టుకుంటుంది, కాయెత్తు కట్టు అంతా ఎటువంటి ప్రాబ్లం లేదు, బాబుకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. కానీ వీళ్ళ బాబుకి 9 months ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వీళ్ళ అన్నయ్యకి పెళ్లి జరిగింది. అండ్ వీళ్ళ అన్నయ్య పెళ్లిలో ఈమె తాయితో పోయింది వచ్చేసి. ఇంకా అప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో ఇమీడియట్లీ ఏం చేంజెస్ రాలేదు. ఒక 11 days తర్వాత వీళ్ళ బాబు సడన్గా గుక్క పెట్టి ఏడవడం అనమాట. మొత్తం హెవీగా ఏడవడం అనమాట. ఒక సిచ్యువేషన్లో అయితే ఆ సిచ్యువేషన్ ఏంటిదంటే, ఒక సండే పూట మధ్యాహ్నం వీళ్ళ బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడు అంటే ఏం చేసినా కానీ అసలు ఏడు పాపట్లేదు, ఏడుస్తున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే ఏడుస్తున్నాడు అని చెప్పి కొంచెం చిన్నగా వాటర్ ఎక్కించారు. ఆ వాటర్ ఎక్కించిన తర్వాత ఇమ్మీడియట్లీ ఒక బొమ్మలాగా ఇట్లా ఫ్రీజ్ అయిపోయాడు. ఒంట్లో ప్రాణం పోయినట్టు. వీళ్ళు కాళ్ళు చేతులు రుబ్బడాలు, చెవులో ఊదడాలు, నోట్లో ఊదడాలు ఎంత చేసినా సెట్ అవ్వట్లేదు. 5 నిమిషాలకి కన్నిట్లో జరిపి అని అన్నాడంట. లక్కీలీ బతికాడు. ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్తే ఏమైంది, ఏం కాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని హాస్పిటల్లో అంటున్నారంట. మొత్తం టెస్టులు ఇవన్నీ చేశారంట కానీ నార్మల్గానే ఉందంటున్నారంట. బాబుకి ఆ 9 months అప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగింది. ఇప్పటికి 2.5 years. అండ్ ఆ బాబుకి ఈ శ్రేయ గారికి ఇద్దరికి స్టిల్ నౌ ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈమెకైతే కనుక ఇప్పటికీ ఆ ఆత్మ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈమెకి ఎప్పుడు కనిపించదు. ఈమెకి కనిపించిందంటే నెక్స్ట్ రోజు బాబుకి ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట. హెవీగా ఇష్యూ అవుతుంది అనమాట బాబుకి. సో ఒకానొక టైంలో మొత్తం ట్రెండ్స్ చూస్తే కనుక వీళ్ళ బాబుని ఎప్పుడు తీసుకెళ్ళినా కానీ హాస్పిటల్కి సండేనే తీసుకెళ్లారంట. ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగినా సండేనే జరిగిందంట. తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సొల్యూషన్ దొరకలేదు. చాలామంది శక్తిపీఠాల దగ్గర తీసుకెళ్ళినా ఎటువంటి సొల్యూషన్ దొరకట్లేదు అనమాట వీళ్ళకి. సో మచ్ అస్ వాట్ డూ యూ థింక్? ఒకసారి జరిగితే స్లీప్ పెరాలసిస్ అనుకుంటాం, బట్ లైఫ్ లాంగ్ జరుగుతుంది. ఇప్పుడు 2 years నుంచి జరుగుతూనే ఉంది. వాట్ డూ యూ థింక్ మచస్? ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మచస్. థ్యాంక్ యూ.